ఏమైంది నాన్న? ఏమంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు నాన్న, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, నేను ఇంకా చలి అదే కంగారు పడుతున్నాం. అవును నాన్న. ఇందులో కంగారు పడడానికి ఏముందమ్మా, ఈ సంవత్సరం అంతా బాగానే చదువుకున్నారుగా. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కదమ్మా, చాలా సిలబస్లు ఉన్నాయి, కానీ ఈ బుక్స్ని చూస్తే అన్నీ మర్చిపోయినామని అనిపిస్తుందమ్మా. పిల్లలు, సిలబస్ని రివిజన్ చేయండి నాన్న, అన్నీ సరిపోతుంది. అలా చేయడం వల్ల మీరు మర్చిపోయినవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్కి 1 మంతే ఉంది కదా నాన్న. సిలబస్ చాలా ఉంది నాన్న, ఇలా అయితే మేము దినమంతా బుక్ తీసుకొని కూర్చోవాలి, ఇంకా ఏం చేయలేము, ఆడుకోలేము కూడా. ఇలా ఏముండదు నాన్న, నాకెందుకో మీరు స్టడీ రొటీన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి ఎగ్జామ్ స్టడీ రొటీనా? మీరు ఒక మంచి టైం టేబుల్ మెయింటైన్ చేస్తే అన్నీ మేనేజ్ అయిపోతాయి నాన్న. మీరు ఆడుకోవడానికి, టీవీ చూడడానికి కూడా టైం తీయొచ్చు, అది కూడా అవసరమే కదా నాన్న. ఈ ఐడియా చాలా బాగుంది కదా. అవును చెల్లి. అక్క రెడీయా? రెడీ చెల్లి, ఎగ్జామ్కి ఇంకొక 1 మంతే ఉంది కదా, అప్పటి వరకు మనం ఒక మంచి టైం టేబుల్ మెయింటైన్ చేద్దాం, సరేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే అక్క. పిల్లలు, మీ ఎగ్జామ్ టైం టేబుల్ రెడీ అయిందా? అయిపోయిందమ్మా, ఇదిగో చూడు. నాది కూడా అయిపోయిందమ్మా, ఇగో చూడు. వెరీ గుడ్ పిల్లలు, ఇప్పుడు మీ టైం టేబుల్ని ఒక మంచి ప్లేస్లో అతికించండి. ఓకే అమ్మా. ఎందుకు చెప్తున్నానో తెలుసా, దానివల్ల మీరు అన్ని టైంకి కంప్లీట్ చేయగలుగుతారు. అవునమ్మా. అమ్మా, ఈ టైం టేబుల్ ప్రకారంగా మేము తొందరగా పండుకోవాలి, ఎందుకంటే మేము ఉదయమే తొందరగా లేచి స్కూల్కి వెళ్ళకన్నా ముందే 1 గంట చదువుకోవాలి. ఓకే నాన్న, పడుకోండి. చెల్లి, మనం తొందరగా లేసామని అమ్మ మన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. అవునక్క, అమ్మ మన కోసం ఎంతో ఆలోచిస్తుంది కదా. అవును చెల్లి, మనం కూడా అమ్మ కోసం ఒక మంచి థ్యాంక్ యూ నోట్ రాసి స్కూల్కి వెళ్దాం, సరేనా? ఇది ఐడియా బాగుంది, మనం బ్రేక్ఫాస్ట్ చేసి చదువుకుందాం, ఓకేనా? సరే సరే చెల్లి, ఓకే పద. పద. యమ్మీ యమ్మీ. ఈ రోజు చాలా బాగుంది కదా చెల్లి, పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి చదువుకుంటే. అవునక్క, పద పద, స్కూల్కి టైం అవుతుంది. సరే చెల్లి. అమ్మ, మేము స్కూల్కి వెళ్ళొస్తాం. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి, బాయ్. సరే. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలు పదండి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నాం నాన్న, వస్తున్నాం. సరే, త్వరగా రండి. స్కూల్ వచ్చింది, మీరు వెళ్ళండి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, సరేనా? సరే, బాయ్ నాన్న. బాయ్, జాగ్రత్త వెళ్ళండి, సరేనా? అరే పిల్లలు, వచ్చేసారా? నాన్న త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను మీకు స్నాక్స్ పెడతాను. ఇప్పుడు స్నాక్స్ ఏం వద్దమ్మా, మేము కొంచెంసేపు పనుకొని లేచిన తర్వాత మా హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటాం. ఓకే నాన్న. అలారం కూడా పెట్టుకున్నాం, 1 గంటలో లేచేస్తాం. అలాగే నాన్న.
చెల్లి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, హోంవర్క్ కంప్లీట్ చేసుకొని చదువుకుందాం, సరేనా? సరే అక్క. Describe how wonderful store celebrate Diwali could start. పిల్లలు త్వరగా రండి, మీకోసం దోశలు వేసాను. ఇంకొక 5 minutes అమ్మా, మా స్టడీ టైం ఇంకా అయిపోలేదు. సరే, మీ హోంవర్క్ కంప్లీట్ చేసుకొని త్వరగా రండి. అవునమ్మా, వస్తున్నాం. వచ్చి కొంతసేపు టీవీ కూడా చూస్తాం. సరే నాన్న, త్వరగా రండి, మనం టీవీ కూడా చూద్దాం. అక్క, నా హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. నాది కూడా చెల్లి. పద మనం అక్కడికి వెళ్ళి దోశలు తింటూ టీవీ చూద్దాం. సరే అక్క. అక్క, కొంచెం వెళ్ళి ఆడుకుందాం. ఎలాగో 1 గంట టైం ఉంది కదా, మళ్ళీ మనం వెళ్ళి చదువుకోవాలి. పట్టుకో 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 పట్టుకో. 1 hour later. చెల్లి, పద, చదువుకునే టైం అయింది. సరే అక్క. త్వరగా వెళ్ళి చదువుకుందాం చెల్లి, నాన్నగారు వచ్చే టైం కూడా అవుతుంది. సరే అక్క. హ్యావ్ యూ రీడ్ దిస్ ఫాదర్ కాల్డ్ అవర్ ఎక్సైటెడ్లీ హీ వాస్ రీడింగ్ నేమ్ ద 3 నేషనల్ డేస్. అక్క, నాన్న వచ్చారు. నాన్నా నాన్నా. నా బంగారు తల్లులు. పిల్లలు, మీ ఎగ్జామ్ టైం టేబుల్ ఫస్ట్ డే ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. మీరు ఎలా అయితే చెప్పారో అలానే టైం టేబుల్ ని పాటించాం. అవునా? ఒకటే రోజులో మేము చాలా చాప్టర్స్ రివైజ్ చేసుకున్నాం. అలాగే హోంవర్క్ కూడా కంప్లీట్ చేసాము. నాన్న, ఇంకా మాకు టీవీ చూడడానికి, ఆడుకోవడానికి కూడా టైం దొరికింది. అవునా? నిజంగా నాన్న, టైం టేబుల్ ని షెడ్యూల్ చేసుకోవడం వల్ల మాకు టైం ఈజీగా మేనేజ్ అయింది. అవును నాన్న, ఇదైతే నిజమే. మనం టైంని కరెక్ట్గా మేనేజ్ చేస్తే మన వర్క్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మీరిద్దరు ఇలాగే ఎగ్జామ్స్ టైం టేబుల్ని కంటిన్యూ చేస్తే మీరు ఎగ్జామ్ సూపర్గా రాస్తారు నాన్న. అవును పిల్లలు, ఇది హార్డ్ వర్క్ కాదు, ఇది స్మార్ట్ వర్క్. ఎలాగో మీరిద్దరు స్మార్టే కదా. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. నేను మీ భవిక. నేను మీ మాన్వి. వెల్కమ్ టు భవిక మన్ను యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎగ్జామ్స్ టైంలో ఇలా టైం టేబుల్ ని ఫాలో అయితే కామెంట్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.